హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫెస్టివల్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది నా ఫెస్టివల్ లుక్ ఎలా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అయితే వేసేయండి. అన్నట్లు మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా చేస్తారని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. మా ఊర్లో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు. మాకు ఉగాది పండగ మొదలు నుంచి శ్రీరామనవమి వరకు మా ఊర్లో చాలా సందడి ఉంటుందన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేనైతే టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. మా ఊర్లో ఉన్న రామాలయం టెంపుల్కి అయితే వెళ్ళానమాట. టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఎదురుగా రాముల వారు ఉంటారనమాట. సో ఇది మా ఊరి రామాలయం టెంపుల్. మీరు కూడా దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం అయితే ఏర్పాటు చేశారు. మేము వెళ్ళేసరికి కళ్యాణం స్టార్ట్ అయిపోయిందనమాట. కళ్యాణం అయిపోయేంత వరకు ఉండి మేము చూసి వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం అండి రాములవారి కళ్యాణం చూడడము, వెళ్ళటం కూడా ఫస్ట్ టైం అనమాట. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. కళ్యాణం చాలా బాగా జరిపారండి. సో శ్రీరాముల వారి గురించి, సీతమ్మ వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమైనా తప్పు చెప్తే మాత్రం ఏమనుకోకండి. నాకు తెలిసింది మాత్రమే నేను షేర్ చేస్తాను. విష్ణుమూర్తి త్రేతాయుగంలో శ్రీరాముల వారిగా అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటంటే, రాక్షసులు దేవతలని, మునులని, ఋషులను చాలా కష్టాలు పాలు చేసేవాళ్ళంట. చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. సో ఆ ఇబ్బందులు, ఆ బాధలు అన్నీ భరించలేక కైలాసంలో ఉన్న విష్ణుమూర్తికి వెళ్ళి వాళ్ళ బాధని చెప్పుకున్నప్పుడు విష్ణుమూర్తి అప్పుడు అన్నాడంట, త్రేతాయుగంలో నేను శ్రీరాముల వారిగా అవతారం ఎత్తి ఆ రాక్షసులని సంహరిస్తానని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చాడంట. ఇలా మనకి శ్రీరాముల వారు చైత్ర శుద్ధ నవమి రోజు జన్మించడం జరిగింది. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. శ్రీరామనవమి అంటే శ్రీరామునికి పుట్టినరోజా లేకపోతే ఆయన పెళ్లి రోజా అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. శ్రీరాముల వారు నవమి రోజు జన్మించారు. సో శ్రీరామనవమి అనేది శ్రీరాముల వారి పుట్టినరోజు అనమాట. కానీ మన పురాణాల ప్రకారం, మన ఆచారాల ప్రకారం చూసుకుంటే మాత్రం శ్రీరామనవమి రోజు సీతారాముల వారికి పెళ్లి రోజు వేడుకలు అయితే జరుపుకుంటారు. అవే ఆచారాలు, అవే పద్ధతులను మనం ఇప్పటికీ కూడా పాటిస్తూ శ్రీరామనవమి రోజు సీతారాముల వారికి పెళ్లి రోజు వేడుకలు అయితే జరుపుతుంటామన్నమాట. శ్రీరాముల వారికి చాలా పేర్లు ఉన్నాయండి. కోదండరాముడు, కళ్యాణరాముడు, సంతానరాముడు, అయోధ్య రాముడు అని చెప్పేసి ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. శ్రీరాముల వారు ఏకపత్ని వ్రతుడండి. ఫర్ సపోజ్ మనం ఎవరినైనా దీవించాలి అని అనుకున్నప్పుడు సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి, సీతారాముల్లాగా కలకాలం కలిసి ఉండండి అని ఇలా దీవిస్తూ ఉంటారు కదా చాలామంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆ ప్రేమ చూసినప్పుడు మన మనసులో అనుకునేది, అబ్బా వీళ్ళు చూడడానికి సీతారాముల్లాగా ఉన్నారు అని చెప్పేసి అయితే మన మనసులో అనుకుంటాం కదా. సో అలాగే ఒక అన్న తమ్ముడి మధ్య ప్రేమను చెప్పాలంటే కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మనకి రాముడు, లక్ష్మణుడు అనమాట. అన్న తమ్ములను చూసినప్పుడు చెప్పేది ఏంటంటే, కలకాలం ఇలాగే రామలక్ష్మణులాగా కలిసి ఉండండి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. శ్రీరాముల వారు తండ్రి మాట కాదనకుండా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినారనమాట. సో తన వెంట తన భార్య కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఒకటి ఉందన్నమాట. ఏంటంటే భర్త ప్రతి కష్టంలో భార్య తోడు ఉండాలి, తన వెంటే ఉండాలి అని దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి. శ్రీరాముల వారు, సీతమ్మ వారు ఎంత గొప్పవారో అలాగే మనం ఇంకో ఇద్దరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ ఇద్దరు ఎవరంటే లక్ష్మణుడు అలాగే ఊర్మిళాదేవి గారు అనమాట. సో శ్రీరాముని వెంట సీతమ్మ ఎలా అయితే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిందో, వీళ్ళిద్దరితో పాటు లక్ష్మణుడు కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు లక్ష్మణుడి గారి కోసం ఎదురు చూసింది. సో శ్రీరాముడు, సీతమ్మ ఎంత గొప్పవారో అలాగే లక్ష్మణుడు, ఊర్మిళాదేవి గారు కూడా అంతే గొప్పవారు. రామాయణం గురించి మాట్లాడుకున్నంత గొప్పదాన్ని అయితే నేను కాదండి. జస్ట్ ఏదో నాకు తెలిసింది మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా శ్రీరాముల వారి కళ్యాణం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళి చూడడం చాలా సంతోషంగా అనిపించింది. అది చూస్తున్నంతసేపు కూడా మనసుకి ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొనాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. నాకు ఈ ఇయర్ అదృష్టం దక్కిందని అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా
ఆ దేవుడి నుంచి ఆశీస్సులు అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి వేడుక అయిపోయాక దేవుడికి చదివింపులైతే చదివించేసి ఇంకా భోజనాల దగ్గరికైతే వచ్చేసామన్నమాట. మా ఊర్లో ఉండే పెద్ద మనుషులు అంటే చైర్మన్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు ఇక్కడ భోజనాలైతే ఏర్పాటు చేశారు. అన్నట్టు భోజనాలైతే అద్దిరిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగా చేశారు భోజనాలైతే. సో, నేనైతే ఫుల్‌గా తినేసిన. సో, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతది అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. బాయ్ బాయ్.